సార్ మాకు కాంట్రాక్ట్ ఇస్తే స్వచ్ఛమైన నెయ్యి ఇస్తాం. స్వచ్ఛత గిచ్చత మాకు తెలీదు, అసలు స్వచ్ఛత స్పెల్లింగ్ కూడా మాకు రాదు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ నెయ్యి కాంట్రాక్ట్ అయ్యా, అంత ఆషామాషి కాదు. మేము పాలలో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా నెయ్యి ఇస్తాం. మేము అసలు ఒక్క చుక్క కూడా పాలు నెయ్యిస్తాం. 1 ml మిల్క్ గానీ 1 గ్రామ్ బటర్ గానీ లేకుండా 68 లక్షల కిలోల గీని టీటీడీకి సప్లై చేసింది ఉత్తరాఖండ్ లో ఉన్న బోలే బాబా డైరీ కంపెనీ. పాలు లేకుండా నెయ్యి ఎట్లా వస్తుందయ్యా? పామ్ ఆయిల్ లో 2 రసాయనాలు కలిపితే నెయ్యి మాదిరే ఉంటది, నెయ్యి వాసనే వస్తది. ఇట్లా 2 ఇంగ్రీడియంట్స్ కారణంగా అవేంటివంటే, ఒకటేమో మోనో అండ్ డైగ్లిజరైడ్, రెండోదేమో ఎసిటిక్ యాసిడ్ ఇస్తారు. చిచి, తెలుగు వాళ్ళే తినేది కాదయ్యా, అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దివ్య ప్రసాదం అయ్యా శ్రీవారి లడ్డు. మా సంస్థ అన్ని ప్రమాణాలు పాటిస్తూ నాణ్యతలో నెంబర్ 1. నాణ్యత గిన్నెతలో మేము వరస్ట్ అని మా సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. సరే సరే, ధర ఎంతకి ఇస్తారో చెప్పండి. ధరదే ఉంది సార్. ఆ 7 కొండల వారి విషయంలో విలువల్లో వెనక్కి తగ్గాం, క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. వాళ్ళు ఇచ్చేదానికంటే చాలా తక్కువ ధరకే ఇస్తాం. కేజీకి 25 రూపాయలు కమిషన్ కూడా ఇస్తాం. అటు చూస్తే నాణ్యత, పవిత్రత, కోట్ల మంది భక్తుల మనోభావాలు. ఇటు చూస్తే కల్తీ, కమిషన్, కోట్లకి కోట్ల డబ్బులు. సరే, కమిషన్ వైపే పోదాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం. నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పామాయిల్ కు రసాయనాలు కలిపి ఆవు నెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి టీటీడీకి సరఫరా చేశారని కోర్టుకు చెప్పుకొచ్చింది సిబిఐ. పేటేస్ కు వనక్కం. వనక్కం, మీరేనా బోలే బాబా డైరీ నుంచి వచ్చింది? నా అందా రండి వాంగ కూర్చోండి. ఉకారంగ చెప్పండి. ఈ పొట్టి పిల్ల యారు? పర్లేదు, మన పేటమే చెప్పండి. ఓకే ఓకేదా. నాను ఏఆర్ డైరీస్ ரொம்ப క్లోజ్ ఫ్రెండ్స్ దా. ఇది ఎన్నా నేను ఈ గీ సప్లై చేస్తాను చాలా పార్టీలకి అడిగాను, అవి ఎల్లారు నో సొల్లుంగ. ఎందుకు? మా దగ్గర ఆవులు ఇల్లే. நீதா இதுக்கு பர்ஃபெக்ட் பார்ட்னர் தான். நீ இமேஜுக்கு தக்க ஸ்கேம் தான் இந்த கீழே இருக்குது. ఆహా, ఓకే ఓకే. ఇది என்னன்னா ఫస్ట్ కాంట్రాక్ట్ 68 lakh kgs గీ కంటైనర్స్ దడా మీకు డెలివరీ చేసేస్తాం. అది అవదమ్మా. ఇది என்ன ఫేక్ గీలో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేద్దామా? అది ఎలాగో కలుపుతాం అనుకో. యూజ్డ్ ఆయిల్ చేద్దామా? వద్దు, స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందా? పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఎన్న సెలక్షన్ పేటియం తలైవా. పామ్ ఆయిల్ కి రొంబ సెలక్షన్ తలైవా. ఇది నెయ్యి ఎక్కడికి సప్లై చేద్దాం? విజయవాడకి కనకదుర్గమ్మ. విజయవాడలో ప్రాఫిట్ తక్కువ వస్తుంది, శ్రీశైలం మల్లన్న బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. సార్ తిరుపతి తిరుపతి. తిరుమల తిరుపతి లడ్డు మోర్ గీ మోర్ ప్రాఫిట్ రొంబ సెలక్షన్ పేటియం తలైవా. అమ్మ బాబాయ్, ఏంటి మమ్మీ ఎవరీడు? ఈ గీ మేకింగ్ ప్రాసెస్ లే మిల్క్ అయ్యం, వెన్న అయ్యం, యానిమల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ ఉన్నాయి కదా, అదుమే ఎసిటిక్ యాసిడ్, మోనోగ్లిసరిక్ యాసిడ్, ఈస్టర్ మిక్స్ பண்ணலாமா. இதுமே ஒரிஜினல் கீ மாதிரி இருக்கீங்க. సూపర్ సూపర్ సూపర్. కాంటాక్ట్ మేకే డెలివర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది అన్న ప్యాలెస్ కమిషన్ என்ன சொல்லுங்க? అన్న ప్యాలెస్ కమిషన్ 30%, అది ఫిక్స్. ఓకే బ్రో, నేను మార్కెట్ కి వెళ్ళి ఆ రసాయనాలు తీసుకెళ్తా. 7 కొండల వాడితో పెట్టుకుంటున్నారు, మీకు నామాలే. మేము తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు, వాళ్ళు కూడా చెప్పమనండి. అలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా. అన్నా మిమ్మల్ని కలడానికి వీళ్ళు వచ్చారన్నా. అసలు వీళ్ళు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? మీతో ఏదో మాట్లాడాలంటన్నా. లోకేష్ గారు కంపెనీలు ఉంటే మీ దగ్గరికి తీసుకురమ్మన్నారు కదా. మా దగ్గర కంపెనీలు ఉన్నాయి, కలిసి పని చేద్దామని వచ్చాం. మీ కంపెనీలు తీసుకొచ్చే మొహాలు కదరా మీ, ఆ కంపెనీలు ఎలగొట్టేసే మొహాలు. కరెక్టే సార్. అలాగేలే, రండి కూర్చోండి. ఏ కంపెనీలు ఉన్నాయో ఏమో మీ దగ్గర. రే, ఇంతకీ మన కులపోడేనంటావా? మన కులప్పుడు కాదే, కిందోడు. ఇప్పుడు ఈ కిందోడితో కూర్చొని మాట్లాడాలా? ఏంటల్లా గుసగుసలు? వచ్చి కూర్చో. మనం ఏమీ లేదండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ దగ్గర ఏ కంపెనీలు ఉన్నాయి? గాంజా సొల్యూషన్స్. సార్ ఏంటి సార్ అది? గాంజా సొల్యూషన్స్. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎంత కావాలంటే అంత, ఎన్ని టన్నులైనా సరే పంపించేస్తాం. మనదే. నెక్స్ట్ డ్రగ్స్ డయాగ్నోస్టిక్స్ అన్నా. అమ్మ బాబాయ్, డ్రగ్స్ ఆఫ్రికా, జింబాంబే, ఎక్కడి నుంచి అయినా మంచిదే. టన్నులు తిప్పుతామన్నా. దింపేస్తాం. సూపర్. కల్తీ నెయ్యి నెట్వర్క్స్. ఏంటి కల్తీ నెట్వర్క్స్? తిరుపతి లాంటి దేవస్థానాలకు కూడా కల్తీ నెయ్యి సప్లై చేస్తాం. కొడుతున్నాడేంటి? మాఫియా. ఏంటి కొడుతున్నాడు? నెక్స్ట్ ఎర్రచందనం. కల్తీ మద్యం కంపెనీలు, క్వార్ట్స్ తవ్వకాలు, ఎర్రమట్టి. అమ్మో, వీళ్ళకి కంపెనీలు వద్దనుకుంటా పదరా రే. ఇవే కంపెనీలు సార్?
వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే తీసుకొచ్చే కంపెనీలు అవే. వీళ్ళు ఈ కంపెనీలు తెచ్చారని రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. తిరుపతి పరకామణి కేసులో ఆ నితీష్ రెడ్డి ఎందుకన్నా అప్రూవల్ గా మారతాడు? మనం కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోద్ది కదా. మంచోడన్నా, మనోడు కదా, కూర్చొని మాట్లాడితే సరిపోద్ది. అప్రూవర్ గా మారిపోయాడు అనుకో, మనమే డబ్బులు దొబ్బేసామని చెప్పేసాడే అనుకో, ఏముంది, జైలుకి వెళ్తాం, బెయిల్ మీద బయటకు వస్తాం. నేనంటే వీళ్ళకి ఎంత ఇష్టమా, అయినా నేను నిజం చెప్పి అప్రూవర్ గా మారిపోదాం అనుకున్నాను. అవునరా, నేను కూడా దీన్ని ఎలా డైవర్ట్ చేద్దాం, ఎలా దొరకకుండా ఉందాం అని ఆలోచిస్తున్నా. అన్నా మీ గురించి తప్పుగా అనుకున్నా అన్న, సారీ అన్న, వస్తున్నా ఉండనా. అదంతా చంపక ముందుండాలన్నా, చంపిన తర్వాత ఎందుకు? అప్పుడే చంపేశారా నన్ను? లేకపోతే అప్రూవర్ గా మారి నిజాలు చెప్పేస్తాడా? మనం స్కామ్ చేశాం, అయితే తెలిసినా తెలియనట్టుండాలి. బయటికెళ్తా నిజాలు చెప్పేస్తా అంటే ఇలాగే ఉంటది. రేయ్, ఈ శవాన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేసి. సరే అన్న. శాతు కాదు ఇది, పరాకమణి గురించి మా వాడు బయట పెడుతుంటే దానికోసమే హత్య చేసినారు. ఇదైతే హత్యనే. గీతాంజలి ఇన్సిడెంట్ అప్పటి నుంచి రైల్వే ట్రాక్ ని వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు వాడతారో ఈ రైల్వే ట్రాక్ ని. ఏమండి అంటే అన్నం అంటారు గాని దీనికి మేము గడ్డే పెట్టామండి. ఇది రోడ్డు మీదకి వెళ్ళేసి చిత్తు కాగితాలు, పేపర్లు అన్ని తినేసి కల్తీ పాలు ఇచ్చింది. ఆ కల్తీ పాలలోంచి కల్తీ నెయ్యి వచ్చేసింది. దానికి మమ్మల్ని అంటారేంటండి? ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు, ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట. ఎవరంటే అన్నామంటారు, మేము దీన్ని కుడిదే పెడుతున్నామండి. కానీ ఇది బయటికి వెళ్ళి కుప్పతులు తినేసి కల్తీ పాలిస్తుంది. కల్తీ పాలకు కల్తీ నెయ్యి తయారైతే తప్పు మాదా అండి? ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు, ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట. నువ్వు ఎక్కడో నీ అడ్రస్ ఎక్కడో వస్తాను. ఇది రోడ్డు మీద ఏది పెడితే అదే తినేసి కల్తీ పాలు ఇచ్చేసి దాంట్లోంచి కల్తీ నెయ్యి వచ్చేస్తే తప్పు మాదా అండి? అంటే మీ గోశాలలో ఉన్న ఆవులన్నీ కూడా కల్తీ పాలు ఇచ్చాయి. అవును. ఆ కల్తీ పాల వల్ల నెయ్యి కల్తీ అయిపోయింది. అవును. అందువల్ల లడ్డు కల్తీ అయిపోయింది. అవును. నీ పొట్టి పేటిఎం. యారా, కన్న తల్లిని సొంత చెల్లిని తరిమేశారా మీరు? తల్లి లాంటి గోమాత పాలని కల్తీ అంటారా మీరు? అత్యంత పవిత్రమైన వెంకటేశ్వర లడ్డూని కల్తీ చేసి అతి పవిత్రమైన గోవు పాలని కల్తీ అంటున్నారా మీరు? హిందూ ధర్మానికి ఏం వాల్యూ ఇస్తున్నారో ఇక్కడే అర్థమైపోతుందిరా. ఆవే కల్తీ పాలు ఇచ్చిందండి. మీ పార్టీ వాళ్ళు ఎప్పటికీ మారరా? ఈ దున్నపోతు అడ్డమైనది కల్తీ పాలిస్తే తప్పు మనదా? అన్నో సినిమా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు. ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే రియల్ లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గేమ్ చేంజరా అన్న? గేమ్ చేంజర్ కాదు, గీ చేంజర్. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటారు. పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిందెవరు? మీ జగన్మోహన్ రెడ్డి. 2015లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి బాబు గారు ప్రవేశపెట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ అవార్డుని వైఎస్ఆర్ పురస్కార్ అవార్డుగా పేరు మార్చిందెవరు? మీ జగన్మోహన్ రెడ్డి. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కోసం ఎప్పటి నుంచో అమల్లో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరు మార్చిందెవరు? మీ జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా పేరు మార్చింది కూడా మీ జగన్మోహన్ రెడ్డి. అబ్దుల్ కలాం, అంబేద్కర్ కంటే గొప్ప మీ నాయకులు. మీరు మార్చిన పేర్లకి పూర్వ వైభవం తెచ్చిన ఘనత కూడా చంద్రబాబుదే. అయితే మా జగనన్న గేమ్ చేంజర్ కాదా? రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న ప్రతి ఇంటికి పథకం చేర్చిన వాడు చంద్రబాబు. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,000 మంది టీచర్ల కళ నెరవేర్చిన వాడు చంద్రబాబు. గుంతల్ని పూడ్చి రోడ్లతో రూపురేఖలు మార్చిన వాడు చంద్రబాబు. టీసీఎస్, రెన్యూ పవర్, ఆఖరికి గూగుల్ ని ఆంధ్రాకి ఆహ్వానించిన వాడు చంద్రబాబు. ఈ 16 నెలల్లో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చిన వాడు చంద్రబాబు. పేర్లు మార్చేవాడు మీ నాయకుడు, పరిస్థితులు మార్చేవాడు మా నాయకుడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎవరు నేమ్ చేంజరో, ఎవరు గేమ్ చేంజర్.